ఓజీ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ లీక్ అయింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలుస్తుంది. అసలు ఎవరిదంతా కూడా చేశారు? ఎందుకోసం చేశారు? పక్కా ప్లానింగా? పవన్ కళ్యాణ్ గారి మీద పగన అని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. మరి ఈరోజు మనము నిన్నటి నుంచి కూడా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈరోజు ఆగస్టు 2కి ఓజీ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది. ఫైర్ స్ట్రోమ్ అనే ఒక సాంగ్ అని చెప్పేసి. సో మరి దానికి సంబంధించి ఇంతలోపే ఎప్పుడు లీక్ అయిపోయింది అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఏంటంటే ఇది నిజంగానే సాంగ్ మాత్రం లీక్ కాలేదు. ఒక ఫ్రాంక్ కాల్ తమన్ గారు సుజిత్ గారికి చేసి మాట్లాడడం జరిగింది. అయితే ఉన్నటువంటి తమన్ గారికి ఒక సవాల్ వచ్చిందనమాట. మీరు ఒక ఫ్రాంక్ కాల్ చేయాలి, అది కూడా ఓజీ సినిమా మీద, అది కూడా డైరెక్టర్ సుజిత్ గారికి అని చెప్పేసి. సో అప్పుడు ఆయన సుజిత్ గారికి కాల్ చేసి అసలు ఎలా చెప్పాలి, నాకు చేతులన్నీ కూడా వణుకుతున్నాయి, మనము ఈరోజు రేపు సాంగ్ రిలీజ్ ఉంది కదా, అది ఇప్పుడే లీక్ అయిపోయింది, ఎవరు చేశారేంటి అర్థం కావట్లేదు, నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి సుజిత్ గారికి తమన్ గారు ఫోన్ చేసి చెప్పారు. సో అప్పుడు సుజిత్ గారు ఏం చెప్పారంటే, ఇది ఎవరో మన టీం వాళ్ళే చేస్తుంటారు, మీరు ఎవరు అనుకుంటున్నారని చెప్పేసి అడిగినప్పుడు ఇంకా తమన్ గారు ఇంకా టెన్షన్ పెట్టినట్టు మాట్లాడి ఏదో నిజంగానే లీక్ అయిపోయిందని చెప్పేసి ఒక సీన్ క్రియేట్ చేశారనమాట. సో కంప్లీట్గా చూస్తే ఇది ఒక ఫ్రాంక్ వీడియో అనమాట. ఫ్రాంక్ వీడియోకి సంబంధించినటువంటి వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా చెక్కలు కొడుతూ ఉంది. సో మొత్తానికి సాంగ్ మాత్రం ఏం లీక్ కాలేదు. అయితే తమన్ గారికి ఒక సవాల్ వచ్చినప్పుడు ఫ్రాంక్ కాల్ సుజిత్ గారికి చేసి ఈ విధంగా సాంగ్ లీక్ అయిందని చెప్పడం, సో అక్కడ వాళ్ళు టెన్షన్ పడ్డప్పుడు ఇంకా దాన్ని సీన్ క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో ఆ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారి లైఫ్లోని ఓజీ సినిమా అనేది ఒక బిగ్గెస్ట్ మైల్ రాయిగా నిలవబోతుంది. ఎందుకంటే ఓజీ సినిమా అయితే స్టార్టింగ్ నుంచి ఎన్ని సినిమాలు ఉన్నా కూడా ఓజీ అని ఒక టైటిల్ చెప్పినప్పటి నుంచే ఈ సినిమా మీద విపరీతమైనటువంటి బజ్ క్రియేట్ అయిపోయింది. మరి పవర్ స్టార్ గారు ఒక ముంబైకి సంబంధించినటువంటి ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఒక యువ డైరెక్టర్ మన సుజిత్ గారి డైరెక్షన్లో. మరి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి కొన్ని పోస్టర్స్ మనం చూసాం. గన్ను పట్టుకున్నటువంటి, మనం గబ్బర్ సింగ్లో గన్ను పట్టినటువంటి ఫోటోస్ చూస్తే విపరీతంగా ఎంటర్టైన్ అయ్యాం. మరి ఇంకా అక్కడ ఒక పోలీస్గా పట్టుకున్నాడు, ఇక్కడ ఒక గ్యాంగ్స్టర్గా పట్టుకోబోతున్నాడు. ఆల్రెడీ కొన్ని ఫోటోస్ కూడా వచ్చాయి. మరి ఎంత అద్భుతంగా చూపించారు పవన్ కళ్యాణ్ గారి సుజిత్ గారు అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి సెప్టెంబర్ 25కి ఖచ్చితంగా ఈ ఇయర్ మొత్తంలోనే ఓజీ సినిమా అనేది లేని అంటే ఖచ్చితంగా కొత్త రికార్డ్స్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ చాలా గట్టిగా నమ్ముతున్నారు. సో మొన్నటి వరకు హరిహర వీరమల సినిమాని కూడా అదే స్థాయిలో ఊహించుకున్నారు. కాకపోతే కొంతమంది సినిమా బాగా ఉన్నా, కంటెంట్ బాగా ఉన్నా కూడా కావాలని చెప్పేసి సినిమాని బ్యాక్ డ్రాప్ చేయడానికి కొంతమంది నెగిటివ్ టాక్స్ ఇచ్చేసి, నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేసి సినిమాని మాత్రం ఫ్లాప్ టాక్ వచ్చే విధంగా చేశారు. అయినప్పటికీ కూడా సినిమా ఫ్లాప్ ఏం కాదు, ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్టే. అంత అద్భుతంగా స్టోరీ ఉందని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఓజీ సినిమా మీద అయితే ఇంకా టైటిల్ నుంచే చాలా విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. కాబట్టి ఈరోజు ఈవినింగ్ అయితే ఫస్ట్ సాంగ్ రాబోతుంది. ఈ సాంగ్ గురించి కూడా చాలామంది నెక్స్ట్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మరి చూడాలి సాంగ్ వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది. ఇప్పటికే మనము హరిహర వీరమల్లో కూడా ఒక ట్రైలర్ వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి క్రేజ్, విపరీతమైనటువంటి వ్యూస్, అప్పటి వరకు రికార్డ్ క్రియేట్ చేసినటువంటి పుష్ప 2ని కూడా వ్యూస్ దాటేసి హరిహర వీరమల్ ట్రైలర్ అనేది ముందు భాగంలో నిలిచిందనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఓజీ సినిమాకి సంబంధించి ఫైర్ స్ట్రోమ్ అనే ఈ సాంగ్ వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారి రికార్డ్ని ఆయన్ని మళ్ళీ బ్రేక్ చేసుకుంటాడని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు.